అంజనాద్రి హనుమంతుడు జన్మించిన ప్రదేశం. విజయనగర సామ్రాజ్య రాజధాని అయినటువంటి హంపీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామాయణ కాలంలో చెప్పబడిన కిష్కింధ సామ్రాజ్యం ఇదే. ఆ పర్వతం పైన ఉన్నటువంటి గుండ్లన్నీ కూడా హనుమంతుని ఆకారంలోనే ఉంటాయి. గుట్టపైకి చేరుకోవాలంటే 550 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. కొద్దిగా శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ హనుమంతుడు జన్మించిన ప్రదేశాన్ని చూస్తున్నాం కాబట్టి ఆ భక్తిలో మనకు శ్రమ తెలవకుండానే పైకెక్కేస్తాం. గుట్ట పై వరకు కూడా మెట్లు ఉంటాయి. ఎండ కొట్టకుండా పైన కప్పు కూడా కట్టినారు. గుట్ట మొత్తం కూడా చెట్లతో ఉంటుంది. పైకెక్కినాక హనుమంతుని గుడితో పాటుగా ఒక శివాలయం ఉంటుంది. అదేవిధంగా హనుమంతుని తల్లి అయినటువంటి అంజనీమాత దేవాలయం కూడా ఉంటుంది. అవన్నీ చూసుకొని ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే మనకు వ్యూ పాయింట్ ఉంటుంది. ఇంకా చూడవలసిన ప్రదేశం ఏంటంటే సన్సెట్ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సూర్యాస్త సమయంలో సూర్యుడు అస్తమిస్తుంటే ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కాబట్టి మనం పైకి వెళ్తూ ఉంటే విస్తృతమైనటువంటి గాలి వీస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. 550 మెట్లు ఎక్కాలి కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో ఇంకా ఎంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది అని తెలుసుకుందానికి మధ్య మధ్యలో మెట్ల సంఖ్య రాస్తుంటారు. 50 మెట్లు అని, 100 మెట్లు, 150 మెట్లు, 400, 450, 500 అలా చూస్తుంటేనే మనము ఎంత దూరంలో ఉన్నామో ఇంకెంత దూరం నడవలసి ఉంటుందని తెలిసిపోతుంది. మనకు అలసట లేకుండా చుట్టుపక్కల కూర్చోడానికి అరుగుల్లాంటి నిర్మాణాలు కూడా ఏర్పాటు చేసినారు. 150 మెట్లు దాటినట్టుగా అక్కడ 150 రాసినారు. हाय हाय करो अंकल काय करो కాసేపట్లో పైకెక్కుతామనంగా దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద గుండ్లు కిందికి చూసినట్టయితే కళ్ళు తిరిగేంత లోతులో మనం ఎక్కినటువంటి దారి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనం నడక ప్రారంభించినటువంటి ప్రదేశం అదే. అక్కడి నుండి మనం పైకెక్కాము. 500 మెట్లు దాటినాక ఇక్కడ గుండ్ల కింద నుండి ఇరుకైన మార్గం గుండా పైకెక్కాల్సి ఉంటుంది. దాదాపుగా పైకి వచ్చేసాము. అక్కడ మనకు కనిపిస్తున్నదే హనుమంతుడు జన్మించిన ప్రదేశం యొక్క దేవాలయం గోపురం. పైన కాషాయం జెండా ఎగురుతూ ఎప్పటికలా ఉంటూనే ఉంటుంది గాలి వల్ల. పూర్తిగా పైకి వచ్చేసాము. ఎదురుగానే మనకు హనుమంతుని దేవాలయం కనిపిస్తుంది. దాని ముందు చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఆ నుండి కొద్దిగా కిందికి చూసినట్లయితే చాలా లోతైనటువంటి అందమైనటువంటి చెట్లున్నటువంటి గుట్టలున్నటువంటి ప్రదేశం అద్భుతంగా కనిపిస్తుంది.
కిష్కింధా సామ్రాజ్యంలోని హనుమంతుడు జన్మించిన హనుమంతుడు నడిచిన ఈ ప్రదేశంలో కాలు వేసి కాలు తీస్తుంటే ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతి క్షణం ప్రతి అడుగు ఒక రామాయణ కాలంలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాసేపట్లో మనం హనుమంతుని దేవాలయం దగ్గరికి వెళ్తాము. కాకపోతే హనుమంతుని గుడిలోకి మాత్రం కెమెరా అనుమతి ఇవ్వలేదు. అంజనాద్రి ఆలయంలో మాత్రము మనం వీడియో తీయగలిగాము. శివాలయం ఇక్కడి నుండి లోపలికి వెళ్ళాలి. ఇక కెమెరా అనుమతి లేదు. హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది. అంజనాద్రి దేవాలయం. హనుమంతుని దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడి నుండి ఎడమవైపు కొంచెం పైకెక్కినట్లయితే చాలా దూరం వరకు గుండ్ల మీద నడవలసి ఉంటుంది. గాలి బాగా వీస్తుంది. ఇక్కడి నుండే సూర్యుడు అస్తమించే దృశ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. గుండ్ల మధ్యలో చాలా లోతైనటువంటి లోయలు ఉన్నాయి. అందులో పడిపోయామో కనిపించడం కనిపించం. చాలా లోయలు కనిపిస్తాయి. కానీ మనకు అక్కడి వరకు చివరి వరకు వెళ్ళే వరకు కూడా మెట్లు కట్టినారు. ఇదంతా హనుమంతుడు నడిచినటువంటి ప్రదేశం. అందుకని ఎలాంటి మ్యూజిక్ కానీ ఏమీ యాడ్ చేయకుండా సహజ సిద్ధంగా ఉన్నటువంటి గాలి శబ్దాన్ని అలానే ఉంచుతున్నాను. ఇకపైన కామెంటరీ ఉండదు. మీరు చూసేంతవరకు చూసుకోండి. ఇక